మరో ఉగ్ర కుట్ర, ప్రాణాలు పోయాల్సినటువంటి వైద్యుడే సూత్రధారి, సైనైడ్ కంటే ప్రమాదకరమైన రైసిన్ తయారీ, డాక్టర్ సహా ముగ్గురు ఐసిస్ సానుభూతి పరుల అరెస్టు. హైదరాబాద్ కేంద్రంగా మరో ఉగ్రకోణం బట్టబయలైంది. ప్రాణాలు పోయాల్సిన వైద్యుడు ఇంటినే ప్రయోగశాలగా మార్చి ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థాల నుంచి సైనైడ్ కంటే ప్రమాదకరమైన రైసిన్ అనే విషరసాయనాన్ని తయారు చేయడం కలకలం సృష్టిస్తుంది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ముగ్గురు ఐసిస్ సానుభూతి పరులను అరెస్ట్ చేసింది. వాళ్ళ వద్ద తుపాకులు, రసాయన పదార్థాలు స్వాధీనం చేసుకుంది. నిందితులు హైదరాబాద్కి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి అజాద్ సులేమాన్ షేక్ మొహమ్మద్ సుహేల్ సలీం ఖాన్లుగా పేర్కొంది. సులేమాన్ సలీం ఖాన్ లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్ వంటి సున్నిత ప్రాంతాల్లో విధ్వంసానికి రెక్కి నిర్వహించారు. ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలిపారు. రైసిన్ తయారు చేస్తున్నారని, మొహియుద్దీన్ పాకిస్తాన్ సరిహద్దు మీదుగా డ్రోన్ల సాయంతో ఆయుధాలను సరఫరా చేస్తున్నారని సులేమాన్ సలీం ఖాన్లని అరెస్ట్ చేసింది. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన వీళ్ళంతా ముఠాగా ఏర్పడి దేశంలోని రైసిన్ ద్వారా భారీ విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నట్టు ఏటీఎస్ పేర్కొంది. ముగ్గురులో హైదరాబాద్లోని రాజేంద్ర నగర్కి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ 35 ఏళ్లు కీలకంగా వ్యవహరించినట్టు తెలిపింది. గుజరాత్ ఏటీఎస్ వారిని అహ్మదాబాద్ సమీపంలోని అదాలజ్ టోల్ ప్లాజా వద్ద అదుపులో తీసుకుని ప్రశ్నించడంతో ఉగ్రకోణం వెలుగులోకి వచ్చింది. రాజేంద్ర నగర్ పోర్ట్ వ్యూ కాలనీ అసద్ మంజిల్లో మొహియుద్దీన్ సయ్యద్ కుటుంబం నివసిస్తోంది. నలుగురు సోదరులు, ఇతడు పెద్దవాడు. ఇతడికి చిన్నప్పటి నుంచి శాస్త్ర సాంకేతిక అంశాలపై ఆసక్తి ఉండేది. చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేశాక కొంతకాలం ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేసినట్టు సమాచారం. 3 పదులు వయసు దాటిన వివాహం కాకపోవడం, ఒంటరితనంతో మనోవేదన అనిపించాడు. ఆన్లైన్ ద్వారా బయట నుంచి కొన్ని రసాయన పదార్థాలు తెప్పించి గదిలో ప్రయోగాలు నిర్వహించాడు. కుమారుడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పలుమార్లు తల్లిదండ్రులు మందలించారు. తయారు చేస్తున్న పదార్థం గురించి వాకప్ చేశారు.